ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని 46వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అర్జునుడు గత శ్లోకంలో ఇలా అన్నారు: ఇదివరకెన్నడను చూడనట్టి ఈ విశ్వరూపమును చూచి ఆనందమును పొందితిని, కానీ భయం వచ్చే నా యొక్క మనస్సు మిగుల వ్యధనందుతున్నది. కావున దేవా, ఆ మునుపటి రూపముని అనగా ఆ సౌమ్య రూపముని నాకు చూపుడు. దేవదేవా, జగదాధార అనుగ్రహింపుడు. ఇక ఈరోజు చెప్పినటువంటి 46 శ్లోకంలో ఇలా అన్నారు: కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. అహం నేను, త్వాం నిన్ను, తథా ఏవ మునుపటి వలనే, కిరీటినం కిరీటం గలవానిగను, గదినం గదను ధరించిన వానిగను, చక్రహస్తం చక్రము చేతగలవానిగను, ద్రష్టుం చూచుటకు, ఇచ్చామి కోరుచున్నాను, సహస్రబాహో అనేక హస్తములు గలవాడా, విశ్వమూర్తి సమస్త ప్రపంచము స్వరూపము గలవాడా, చతుర్భుజేన 4 చేతులు గల, తేన రూపేణ ఏవా ఆ రూపముతోనే, భవ అగుము అనగా ఆ రూపమునే మరలా ధరింపమని భావము. ఓ కృష్ణమూర్తి, నేను మిమ్ము మునుపటి వల్లనే కిరీటము గద చక్రము చేత ధరించిన వానిగా చూడదలుచుతున్నాను. అనేక హస్తములు గల దేవ, జగద్రూప 4 భుజములు గల ఆ పూర్వ రూపమునే మరలా ధరింపుడు. ఆ పూర్వ రూపమునే మరలా ధరింపుడు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.